షాపూర్లోని గాజుల రామారంలో చిత్తారమ్మ జాతర చాలా ఘనంగా జరుగుతున్నాయి. 17కు స్టార్ట్ అయిన ఈ జాతర ఈ నెల 25 వరకు ఉంటుంది. ఇప్పుడు గుడికి సంబంధించి పూజారులు మనతో ఉన్నారు. అసలు గుడి చరిత్ర ఏంది, భక్తుల రద్దీ ఎంత ఉంది, ఎన్ని రోజుల వరకు ఈ జాతర ఉండబోతుంది, ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ముందుగా ఈ యొక్క గాజుల రామారంలో జరుగుతున్నటువంటి శ్రీ 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 చిత్తారమ్మ దేవత 50వ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితేను ఈ చిత్తారమ్మ మనకు ఇక్కడ చూస్తున్నట్టయితే దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గాజుల రామారంని కాపాడుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెబుతున్నారు. ఇది కూడా 100కు 100% మాత్రం వాస్తవంగా భావించవచ్చు. ఈ చిత్తారమ్మ అమ్మవారి చరిత్ర మొదటగా ఒక చిన్న గుడితో ప్రారంభమయ్యి ఒక 10ల 100ల సంఖ్యల్లో నుంచి ఇప్పుడు లక్షలకు పైగా భక్తులు తరలి వస్తున్నారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలను చూడడానికి. మరి చిత్తారమ్మ మహిమ అంతా ఇంత కాదు. అందుచేతనే చిన్నగా 10ల సంఖ్యలో ఉన్న భక్తులంతా కూడా ఇప్పుడు 1000ల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా ఈ యొక్క గాజుల రామారంకి వచ్చి చిత్తారమ్మను దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకోవడమే కాదు, ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతున్నాయి. అందుకోసమని ప్రతి సంవత్సరం కూడా ఈ చిత్తారమ్మ జాతర అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటుతుంది. దానితోటి చిత్తారమ్మ కూడా ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి తర్వాత ఇక్కడ మనకు చిత్తారమ్మ అమ్మవారిని కూడా చూడొచ్చు. 17కు స్టార్ట్ అయిన ఈ జాతర ఇప్పటి వరకు జనాభా ఎంత మంది దాకా రావచ్చు మీ అంచనా ప్రకారం? ఈ యొక్క జాతర లాస్ట్ వరకు 17 నుంచి 25 వరకు కొన్ని లక్షల జనాభా రావచ్చు. చుట్టుముట్టు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కూడా ఎస్ఐ వాళ్ళందరూ కూడా పోలీసు ఆర్మీ నుంచి కూడా అందరికీ మాకు రక్షణ అనేది అన్నీ లభించింది. ఎందుకంటే వాళ్ళు ముందుగానే భద్రత ఊహించుకున్నారు ఇక్కడ జనాభా ఎంతున్నా అనే విషయం. లాస్ట్ ఇయర్ అంతకుముందుకు చూశారు కాబట్టి వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది. కావున దాదాపు 10 స్టేషన్ల నుంచి ఈ యొక్క పిఎస్ నుంచి మాకు అందరికీ కూడా సహకరిస్తున్నారు. ప్రత్యేకత ఏంటిది? ఇప్పుడు 50 సంవత్సరాలు అంటున్నారు. ఈ నిర్మాత ఎవరు, అసలు ఎట్లా అంటే ఇక్కడ ఈ యొక్క కూన అంతయ్య గౌడ్ గారు అని చెప్పేసి ఆలయ ధర్మకర్తలు. మరి వారే పురాతనము నుంచి కూడా అమ్మవారి మహిమను అందరికీ కూడా చాటి చెప్పుతూ వాళ్ళ కుటుంబం నుంచి కూడా కూన అంతయ్య గారి యొక్క కుటుంబం నుంచి కూడా అందరూ కూడా మొదటగా వాళ్ళు ఈ యొక్క జాతరను తీసుకొచ్చి దానితో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకంతా కూడా దీని యొక్క మహిమ అర్థమయ్యి ఇప్పుడు అంతా కూడా హైదరాబాద్ అంతా కూడా చిత్తారమ్మ మహిమ అన్నీ కూడా తెలిసిపోతుంది అన్నమాట. లక్షల్లో రావచ్చు జనాలు ఇప్పటి వరకు ఖచ్చితంగా. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 17వ తారీఖు స్టార్ట్ అయింది. 2 రోజులకే జనాభా మీరు చూస్తున్నారు. రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయి అక్కడ షాపూర్ నగర్ నుంచి ఇక్కడ బాచ్పల్లి వరకు కూడా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. మరి ఇంకా రేపు ఎల్లుండి ఇంకా 3 రోజులలో ఈ చివరి 3 రోజులలో కూడా ఇంతకు మించి రెట్టింపు జనాభా అయితే ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కృపకు పాత్రలు ఖచ్చితంగా అవుతారు ఈ యొక్క భాగ్యనగరంలోని ప్రజలు. 100కి 100% అయితే అమ్మవారి నుంచి మేము చెప్తున్నది ఏమిటంటే ఏ భక్తులైనా సరే మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని కోరిక అయితే కోరుకుంటే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తుంది. అలా నెరవేరుస్తుంది కాబట్టే చిన్నగా ఉన్నటువంటి ఈ యొక్క గుడి భాగ్యనగరంలో పెద్ద గుడిగా పేరుగాంచింది. గాజుల రామారం అంతా కూడా ఈ యొక్క చిత్తారమ్మనే కాపాడుతున్నట్టుగా చెప్పవచ్చు.